హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హెల్దీగా తినాలి అలాగే టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ కొర్రల కిస్టీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కప్పు కొర్రలు, అలాగే ఒక హాఫ్ కప్ కందిపప్పు, ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఇక్కడ చూస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. హెల్దీ అనేసరికి నాకు మహాభారతంలో యక్షుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్న గుర్తొచ్చింది. ఆ ప్రశ్నలు నేను చెప్తాను. ఇక్కడ కిచిడీ ప్రాసెస్ వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి. అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏమిటి? అహింస. మనిషి సుఖంగా జీవించాలంటే శీలాన్ని కోల్పోకూడదు. మనిషికి పేరెలా వస్తుంది? దానం చేసినప్పుడు. జ్ఞానం అంటే ధర్మం అధర్మం మంచి చెడులు మధ్య వ్యత్యాసాన్ని తెలిసి ఉండటం. పండితుడంటే ఎవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడంటే ఎవరు? ధర్మం అంటే ఏమిటో తెలియక అడ్డంగా వాదించేవాడు. మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది? పెద్దలను సేవించడం వలన. మనిషి జీవితానికి సహాయం చేసేది ధైర్యం. గాలి కన్నా వేగమైనది మనస్సు. గడ్డిపోచల కన్నా ఎక్కువగా ఉండేవి ఆలోచనలు. అన్నిటికన్నా ప్రశంసించదగినది నైపుణ్యం. జీవితంలో ఖచ్చితంగా సంపాదించుకోవాల్సినది జ్ఞానం. ఆధీనంలో ఉంచుకోవాల్సినది బుద్ధి. మనిషిని నాశనం చేసేది గర్వం. మనిషికి ఉండకూడనిది కోపం. సంతోషంగా ఉండటం కొరకు వదిలివేయవలసింది దురాశ. దారి చూపించేందుకు మంచితనం. సన్యాసి అంటే ఎవరు? నిగ్రహం కలిగిన వాడు. నిజమైన నిగ్రహం అంటే బుద్ధి నిగ్రహం. ప్రశాంతత అంటే మనసు నిశ్చలంగా ఉండటం. దయ అంటే మనిషి మాత్రమే కాక ఈ భూమి మీద జీవులన్నీ సంతోషంగా ఉండాలి అనుకోవడం. అందరికన్నా పెద్ద శత్రువు కోపం. నివారణ లేని జబ్బేమిటి? దురాశ. నిజాయితీ గల మనిషి ఎవరు? ప్రతి జీవి సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. అజ్ఞానం అంటే ఏమిటి? ధర్మం తెలియనివాడు. గర్వం అంటే ఏమిటి? తను చేసే పనే సరైనది అనుకోవడం. కోపం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం ఉన్నప్పుడు. అన్నిటికన్నా గొప్ప సంపద ఆరోగ్యం. ఈ ఒక్క దానికోసం ఇన్ని చెప్పారా అంటారండి. ఇలాంటి మంచి మంచి మహాభారతం ఎపిసోడ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్